అమ్మా స్వాతి, స్వాతి ఆ నాన్న లోపల ఏం చేస్తానా అమ్మా? వంట చేస్తున్నా నాన్న. చేస్తాను బావా. సరే అమ్మా, నేను బయట వేస్తా. అసలు వరకు ఇంట్లోనే ఉండు, ఎటు పోకు. సరే నాన్న. కష్టం చేసుకుని అవునా రమేష్, అవ్వా ఈ మహేష్ గాడు ఈ మధ్య మనతో ఉంటాడేదిరా? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. వాడు ఈ మధ్యన మనతో ఉంటలేడు. ఎటు పోతాడు? మహేష్ గారు వస్తాడా? రైట్ ఏరో అత్తాడు మహేష్. అత్తడాగు కూర్చో. ఏదైనా గిడున్నారు, ఏం చేస్తారు? ఏం లేదురా, అట్టుగానే కూర్చున్నావు నీకోసమే. అవు గాని ఏమైందిరా కనబడతలేవు? అరే మహేష్, నీకేమైందిరా? ఈ మధ్యలో మాతో ఉంటలేవు. ఏం లేదురా, ఆన్లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అరే ఆన్లైన్ అమ్మాయి పరిచయం అయితే మమ్మల్ని మర్చిపోతా అవురా? మిమ్మల్ని ఎట్లా మర్చిపోతారా? ఆన్లైన్లే మీరు మీరే. అరే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరురా? నేనే అమ్మాయిని చూడలేరా, ఆన్లైన్ లో పరిచయం అయింది. అవునా, సరే గాని ఇంతకీ పైసలు ఏమన్నా గుంజుతానవా? ఇంకెక్కరా, స్టార్ట్ చేయలే. అరే నీకు ఆ అమ్మాయి పరిచయం అయింది కాబట్టి మాకు రేపు ఖచ్చితంగా మీ దావా తీయాలి నువ్వు. అమ్మాయి పరిచయం అయింది కాబట్టి అబ్బి చేసినా మీకు దావత్ ఇస్తారా బై? నేను దావతిస్తాడరా. ఇక ఉంటా. సరే సరే పోయిరా, రేపు కలుద్దాం. మంచిగా పోరా. వెళ్ళిపోరా. అరే వాళ్ళు ఎవరే మారిపోయిందా? పాయింట్ కథలు ఆ డ్రెస్ ఏం చేద్దాంరా? వాళ్ళు ఎవరో మరి మనకైతే ఎవరు పరిచయం అయితే మనకి ఎవరు పరిచయం అయితే ఏం లేదు, మనకి ఇట్లే ఉంటాను పెట్టిస్తాం. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? బాగున్నా. నాకు ఒక 10,000 రూపీస్ కావాలరా. నాకు అవసరం ఉంది. ఏ రైడు ఇంకా అత్తలేడు. అరే మనం వచ్చి ఇంత సేపు అవుతుంది, ఆ మహేష్ గారు ఎదురా ఇంకా అత్తలేడు. ఉండరా మన తీసుకురావద్దా? అంతేనా? వాడు లేట్ అవుతుందిరా మనకి. వస్తానరా పట్టుకరా రూపాయి అంతా వచ్చిండ్రు. నమస్తే కాక. నమస్తే నమస్తే. మంది తెచ్చిన నీళ్ళేవిరా? నేను ముందే ఎక్స్పర్ట్ చేసిండ్రా. అంతేనా? ఎట్లాగో వీడు మంది ఎత్తరని తెలిసి ఇగో వాటర్ బాటిల్ షేర్ చేసిన. ఇంకా తింటారా? మందు పోయిర్రి ఇక. అరే సాయి మంది పోయిరా. పోతా పై పై పై. ఇక వాటర్ గ్లాసులు రైట్.
ఉండని, పక్కన పెట్టు. రైట్, తీసుకో. మరి శరణార్థి. అరే మహేష్, ఈ అవ్వ మందు దాకా సాండోలు అవుతుందిరా. కానీ నువ్వు ఎప్పుడైతే మాకు మందు తెప్పించినావో ఇప్పుడు మస్తు హ్యాపీగా ఉందిరా. ఇప్పుడు మస్తు హ్యాపీనా? నువ్వు చెప్పింది బరాబర్. బరాబరే. పిచ్చర్లారా ఒక్కరే తాడు కాదు, రోజు ఆవిడే ఊగుడే. అబ్బా అరే మహేష్, నీ ఆన్సర్ డోసు తోడుకుడు మాకు అదృష్టం రా. అవురా సాయి, ఏ జన్మలో ఏ పుణ్యం కట్టుకున్నామో. తావురా, నువ్వు కూడా తావు. ఆ పొలం నీకు ఎట్లా పడ్డదిరా? నిన్నే చెప్పిన ఆన్లైన్ లో పరిచయం అయిందని. అవును కదా, మర్చిపోయినా. మర్చిపోతావు అప్పుడే. మరి 2 పెగ్గులకే తాగు. మరి ఏమన్నా పైసలు స్టార్ట్ చేసిండ్రా? అవు కదా, ఆ పైసలు మాకు అయితాను అయినట్టు. మర్చిపోయాను. ఎట్లా మర్చిపోతావు? కావడే కావాలి. ముచ్చడా పిల్లలు తాగుర్రా, బయట పనినే నాకు. అదేంటిదా పెగవచ్చు, తాగు తాగు. నువ్వు మంద తాగుతావు అంత మాట పోతాను. ఆయన కూడా వాటర్ ఎందుకు పాటు, నువ్వు పోసుకో వాటర్, నువ్వు పోసుకో. అరే తాగు తాగుతున్నావు కదా. అరే బుక్రా. మహేష్ చాలా సంతోషంగా ఉన్నదిరా. నేను అవ్వా ఎన్ని రోజులే మళ్ళా అంతే. వీళ్ళు ఫుల్ బాడీకే అవుట్ అయ్యారు. వీళ్ళు రోజు ఏం తాగుతారు? ఇక నేను పోతానా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. మెల్లగోరా. రేపు మళ్ళీ ఉన్నది కదా. బాయ్. నీ అవ్వా అరే లేదురా, లేదా లేదు అయిపోయింది. ఇక్కడ ఉంటే పనుకో 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 పనుకో. అరే సాయిగా వాడు ఏ మందు తాగిపించిండ్రా? అంత తలకాయ నుంచి పాడైతుంది. అబ్బా నాకు కూడా తలకేం వస్తుంది. ఉత్తారేద్దామంటే జేబులు రూపాయలు లేదా, నాన్న కోసం చూడాలి, మళ్ళీ వాడి గురించి చూడాలి. ఫోన్ అయినా చేయి అత్తడు. ఫోన్ చేస్తా ఆగు. మహేష్ గారిని తెలిసి ఫోన్ చేయి. తలకాయ బాగా నొత్తాంది. మంచి పాట పెట్టిండ్రు. అమ్మాయిల అమ్మాయిలు వేసింది కదా. అమ్మాయిలు అయితుందా? అరింగైతా. అరే మహేష్ ఏడున్నావురా? అరే ఏమన్నా ఇచ్చినవురా నువ్వు? తలకే అంత పట్టింది ఉతారయ్యా. ఏడున్నావు? తొందర రమ్మని. ఏంటి అమ్మాయితో చాటింగ్ లో బిజీ ఉన్నావా? ఇక మా పరిస్థితి ఏదిరా? మా పరిస్థితి ఏదిరా? అరే ఏమైందిరా? ఏమంటాడు? అరే వాడు అమ్మాయితో చాటింగ్ లో బిజీ ఉన్నట్టురా. ఈ మనకు వాడు ఇప్పట్లో ఇక వాడు తాగిస్తట్లేదు. మరి ఇప్పుడు ఎట్లరా? నీ దగ్గర లేవా, నా దగ్గర లేవా? ఏం చేద్దాం మరి? ఇలా కురదు ఉపాసం ఉందాం అంతేనా? సరే పోదాం పై. ఇక మరి ఏం చేస్తాం, మాది లేకపోతే చచ్చిపోతాం. ఏమైందమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదన్నా, ఇంట్లో కరెంట్ పోయింది అందుకే కూర్చున్నా. సరే ఆకలి అయితే నాన్న పెడుతుపా. సరేనా, ఒక 5 నిమిషాలు. అమ్మా స్వాతి, ఎప్పుడు చేతిలో ఫోన్ అయినా కాస్త పక్క పెట్టచ్చుగా. ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది, అదే చూస్తున్నా. ఊకే ఫోన్లు చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి. సరేనా, చూడండిలే. చూడు బిడ్డ, నా లోన్లో నేను నౌకరు దిగిపోతాను. కొద్దిగా డబ్బు వస్తుంది. నా చిన్న ఫోనే ఇంట్లో వేయరాదట. నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటావు మరి? సరేనా, మీ ఇష్టం.
చెప్పు ఇంకా. మీ ఇంట్లో ఎంతమంది అంటారు? మా ఇంట్లోనా, అమ్మ నేను చిన్నప్పుడే చనిపోయింది, నాన్న నేను ఇద్దరం ఉంటాం. మీ నాన్న ఏం పని చేస్తాడు? సింగరేణి ఎంప్లాయ్. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? ఇంకో 2-3 రోజులు అయితే రిటైర్ అయిపోతాడు. అవును, నీకు ఒకటి తెలుసా? ఆ డబ్బంతా కూడా నా అకౌంట్లోనే వేసిండు మా నాన్న. నేనంటే అంత ప్రేమ మరి. ఏమైంది? సరే బాయ్, మరి మళ్ళీ నేను కాల్ చేస్తా. సరే. ఏం లేదు, ఖాళీగా ఉన్నా. రీఛార్జ్ అయిపోతుంది. ఇఫ్ డోంట్ మైండ్, ఏమనుకోకుండా రేపు రీఛార్జ్ చేయవా? అవునా, ఎంత? 1 month రా రీఛార్జ్, 349. ఓకే, చూసుకో వేసాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. రే చేతులు ₹1 లేదు, ఏం చేద్దాం? ఎట్లా?
మా బుజ్జికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఏదో ఒక నాటకం ఆడి పైసలు తీసుకోవాలి. వనస్థితి స్మైల్. హలో, స్వాతి, చెప్పు. అరే మా నాన్నకు యాక్సిడెంట్ అయిందిరా. కొంచెం డబ్బులు అవసరం ఉన్నది. నా దగ్గర కొన్ని ఉన్నాయి కానీ సరిపోతలేవురా. కొంచెం పంపివా ప్లీజ్. అవునా? అమౌంటా? సరే. పంపించాను, చూసుకో. ఓకేరా, థ్యాంక్స్. హా. అమ్మా స్వాతి, అమ్మా స్వాతి, ఏమైందా? నొత్తాను బిడ్డ, ఏమైందా? నొత్తాను బిడ్డ. నేను నీళ్ళు తీసుకొస్తావు. ఇగో నాన్న, కొన్ని నీళ్ళు తాగు. హలో డాక్టర్. ఏమైంది డాక్టర్ మా నాన్నకి? చూడమ్మా, మీ నాన్నకు చాలా లో బీపీ అయింది. మీరు ఎంత తొందరగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే అంత మంచిది, మీకే మంచిది. అవునా డాక్టర్? ప్రస్తుతానికైతే మందులు వాడండి. ఎంత తొందరగా వీలైతే అంత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. సరే డాక్టర్. ఓకే అమ్మా, వెళ్తా, వెళ్ళొస్తాం. పానానా లోపలికి పోదాం మెల్లగా. అమ్మా స్వాతి, బేడెం పెట్టి ఇటు అలా దోశ దగ్గర పోయింది కావచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి సార్. బాబు మీ అకౌంట్లో ఏం డబ్బులు లేవు కదా? ఏంటి సార్ గట్లా అంటారు? మజూరు సార్ ఉంటాయి, 10 లక్షలు ఉండాలి. మేమేమైనా అబద్ధం ఆడతామా? ఇలా డబ్బులు ఇచ్చుకొని ఏమంటామా? తీసుకొని నీ పాస్బుక్. నా పైసలు ఏమైనా మరి? అమ్మా స్వాతి, స్వాతి బయటరా. ఏమైందానా? ఎందుకు అట్లా అడుగుతున్నావు?
అసలే నీకు ఆరోగ్యం బాగాలేదు ఇంట్లోకి పోదాంపా. నా ఆరోగ్యం గురించి పక్కన పెట్టు, అకౌంట్ లో పైసలు అనేవి. అది నానా నమ్మి అది కాదు పైసలు వేసినావు. నువ్వు గిట్లా చెప్పే. చెప్తా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ పల్లె చిత్రాలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొడి గంట ఉంటుంది గట్టి కొట్టు. బాయ్.